విష్ణువు యొక్క రెండవ అవతారం కూర్మ అవతారం. ఇది దశావతారాలలో రెండవది. దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందేటందుకు క్షీరసాగర మథనం చేయాలని నిర్ణయించారు. మథనానికి ఆమోదించిన తరువాత మందర పర్వతాన్ని మథనానికి మథనదండంగా ఉపయోగించారు. వాసుకి నాగుడును తాడు రూపంలో చుట్టి సముద్రాన్ని మథించటం ప్రారంభించారు. అయితే మందర పర్వతం బరువు వల్ల సముద్రంలో మునగసాగింది. అప్పటికే విష్ణువు కూర్మ రూపంలో అవతారాన్ని స్వీకరించాడు. కూర్మం రూపంలో విష్ణువు తన భారీ వీపుని మందర పర్వతానికి ఆధారంగా అందించాడు. పర్వతం కూర్మం వీపుపై నిలిచి ఉండటంతో మథనం సజావుగా సాగింది. మథనంలో అమృతంతో పాటు వివిధ వస్తువులు, అప్సరసలు, చంద్రము, కాళకూట విషము, లక్ష్మీదేవి మొదలైనవి వచ్చాయి. కూర్మావతారం ద్వారా విష్ణువు ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కాళకూట విషము, కామధేనువు, అప్సరసలు, ఐరావతము, లక్ష్మీదేవి, చంద్రుడు మొదలైనవి సాగర మథనంలో జన్మించాయి. మథనంలో వచ్చిన ప్రతి సమస్యకు విష్ణువు మార్గం చూపించి ధర్మాన్ని పునరుద్ధరించాడు.